నల్గొండ జిల్లా పట్టణం గంధవారిగూడెం రోడ్ నెంబర్ 4 ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు బండారు ధనమ్మ 82 సంవత్సరాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మరణించారు. విషయం తెలిసిన వెంటనే వీరి కుమారుడు బండారు నరసింహ మిట్టపల్లి అశోక్లను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్స్ జోన్ చైర్మన్ కకిరేని శ్రీనివాస్ సంప్రదించి నేత్రదానం విశిష్టతను దాని యొక్క ఆవశ్యకతను వివరించగా వీరి అంగీకారంతో నేత్రదాన సేకరణ జరిగినది. నల్గొండ పట్టణం గంధవారిగూడెం రోడ్ నెంబర్ 4 ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు బండారు ధనమ్మ 82 సంవత్సరాలు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మరణించారు. విషయం తెలిసిన వెంటనే వీరి కుమారుడు బండారు నరసింహ మిట్టపల్లి అశోక్లను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ డైమండ్స్ జోన్ చైర్మన్ కకిరేని శ్రీనివాస్ సంప్రదించి నేత్రదాన విశిష్టతను దాని యొక్క ఆవశ్యకతను వివరించగా వీరి అంగీకారంతో సాయంత్రం 5:15 లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ చిరునుమల, టెక్నీషియన్ బచ్చలకూర జానీ, మేనేజర్ డాక్టర్ పుల్లారావు గారి ఆధ్వర్యంలో వీరి నేత్రదాన సేకరణ జరిగింది. కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంత బాధాకరమైన విషయమని, ఇటువంటి విషాద సమయంలో కూడా నేత్రదానానికి ముందుకు వచ్చిన వీరి కుటుంబ సభ్యులను చైర్మన్ లయన్ కె.వి. ప్రసాద్ అభినందిస్తూ వీరి చేసిన ఈ గొప్ప కార్యక్రమానికి ధన్యవాదాలు తెలిపారు. తమ ఐ డొనేషన్ సెంటర్ ఆధ్వర్యంలో ఇది 156వ నేత్రదానమని, వీటి ద్వారా సేకరించిన 312 కార్నియర్ కంటి పొరలను ద్వారా 312 మంది కార్నియల్ అంధులకు కంటి చూపును అందించగలిగామని, తమ ఐ డొనేషన్ సెంటర్ 24/7 పనిచేస్తూ ఉంటుందని, నేత్రదానం చేయాలనుకునేవారు తమ కోఆర్డినేటర్లను 9948143299 లేదా 9640807775 నెంబర్ వద్ద సంప్రదించాలని మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఐ డొనేషన్ సెంటర్ సభ్యులైన డాక్టర్ ప్రనోష్, డాక్టర్ నితీష్, ఏచూరి శైలజ, కోట సరిత, అశోక్ రెడ్డి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వీరపాటి సుధాకర్లు వీరి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ నేత్రదానం చేయించుటకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. ఒక్క నిమిషం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, ఒకటే నిమిషం మాట్లాడుకోండి. అమ్మ, మీ అందరికీ ఫస్ట్ నమస్కారం తెలియజేశాను. ఈరోజు మరి బండారు ధనమ్మగా 83 సంవత్సరాల వయసున్నటువంటి ఒక స్త్రీ అనుకోండి, మన శ్రేయోభిలాషి, మన అమ్మగారు, మన అత్తగారు, మన అమ్మమ్మ, నాన్నమ్మ మన నుంచి దూరం అయ్యారు. ఖచ్చితంగా ప్రతి సమాజంలో, ప్రతి కుటుంబంలో ప్రతిరోజు జరిగే ప్రక్రియ. మరి దుఃఖ సమయం, ఈ కష్ట సమయం అయినా కూడా ఆ పెద్ద మనిషి యొక్క నేత్రాలను మీరు సమాజానికి ఇస్తున్నారు చూశారు. అది అత్యంత విలువైనది, ఖరీదైనది, చాలా గొప్ప కార్యక్రమం. ఇవాళ రేపు చాలామంది ఎవరిస్తున్నారండి, ఎవరు ముందుకు వస్తారు, ఏమో మా నాన్నమ్మ కళ్ళు, అమ్మమ్మ కళ్ళు ఇస్తే మా వంశానికి ఏమన్నా నష్టం జరుగుతుందేమో, అరిష్టం జరుగుతుందేమో, మా రాబో వంశాలకు ఏమన్నా కష్టాలు నష్టాలు జరుగుతాయి, మా పిల్లలు అంగవైకల్యంలో దృష్టిలో ఫోన్లో వస్తారు. అవన్నీ అపోహలు మాత్రమే. అవన్నీ కూడా అది ఎక్కడ కూడా మైండ్లో మనం పెట్టుకోకుండా ఇలాంటి ప్రక్రియ కార్యక్రమాన్ని ముందుకు వస్తే దాదాపు లక్షలాది మంది ఈ యొక్క ప్రపంచంలో, సమాజంలో అంధత్వంతో ఉన్నారు. అలాంటి అందులకు జ్యోతిని కానీ చూపును కానీ ఇవ్వాలంటే ఓన్లీ 100లో 10లోనే ఇస్తున్నారు, ముందుకు వస్తారు. మరి ఆ లక్షల మంది ఎప్పుడు వాళ్ళకి చూపు రావాలంటే మనందరం కూడా నడువు బిగించి ప్రతి ఇంట్లో, ప్రతి పరిసర ప్రాంతంలో, ప్రతి గ్రామంలో ఇలాంటి అకాల మరణాలు చెందినప్పుడు మాకు సమాచారం అందిస్తే మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి తరఫున, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ తరఫున, అలాగే ఈరోజు మాకు సమాచారం అందించినటువంటి కకిరేని శ్రీనివాస్ గారు, అశోక్ రెడ్డి గారు,
డైమండ్ సభ్యుల అని అంటారు. అలాగే మరి అమ్మ శివాని గారు సుధాకర్ సార్ దగ్గర ఫేమస్ డాక్టర్ గారు వారు చేస్తారు, వారికి తెలిసిందంతా. అలాగే మా అశోక్ సార్ మా క్లబ్ మెంబర్, మేము ఇద్దరు కూడా ఒకటే క్లబ్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇప్పుడు అమ్మకి ధనమ్మ గారి నుంచి తీసిన నేత్రాలు నలుగురికి ఉపయోగపడతాయి అమ్మ. యాక్చువల్గా గతంలో ఇద్దరు అనేది సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? పునీత్ రాజ్ కుమార్ అని చెప్పేసి ఫేమస్ కన్నడ హీరో, ఆయన చనిపోయినప్పుడు తన కళ్ళను దానం చేసినప్పుడు ఇద్దరికే కాదు ముగ్గురికి చేయొచ్చు, నలుగురికి చేయొచ్చు అని చెప్పేసి మరి శాస్త్రజ్ఞులు చెప్పారు. సో ఈ టైం వరకు మేము ఈరోజు 156వ కార్ని అంటారు, కళ్ళని తీసినాం. 156 అంటే 300 పైచులకు మనకి చూపు వచ్చిన అంశం ఇది. కాబట్టి ఎంత గొప్ప కార్యక్రమం చెప్పండి. సో ధనమ్మ గారు మన నుంచి దూరంగా వెళ్ళలేదు.